తెలుగుదేశం వైసీపీల మధ్యన తెలుగుదేశం వైసీపీ అనే కంటే కూడా తెలుగుదేశం జనసేన వెర్సెస్ వైసీపీ ఒక 2 రోజుల నుంచి ఓ వార్ నడుస్తుంది, సోషల్ మీడియా వార్. అదేంటయ్యా అంటే గంజాయి బ్యాచ్ని వెళ్ళి జగన్ పలకరిస్తున్నాడు, గంజాయి బ్యాచ్కి కులం పేరుతో అండగా ఉంటున్నాడు, అసాంఘిక శక్తులకు అండగా ఉంటున్నాడు, తెనాలెళ్ళి పరామర్శించడం ఏంటి అన్నటువంటిది ఇటు వీళ్ళు. అదే సందర్భంలో అక్రమ కేసులు దళిత బడుగు బలహీన వర్గాల మీదనే పెడతారు. ఇక్కడ ఎక్కడో ఉండి బతుకుతున్నటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ కలుసుకోవడానికి వస్తే వాళ్ళని దౌర్జన్యం చేసి వేధించినటువంటి వ్యవహారము, పైగా అదేదో సమాజంలో భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ పరువు తీయడం కోసం రోడ్డు మీద కొట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇది బడుగు బలహీన వర్గాలకి చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళకి చేస్తున్నారా? ఇదెక్కడ దుర్మార్గం అంటూ ఆ బడుగు బలహీన వర్గాలని పోలీసులు అవమానిస్తుంటే కాపాడే సేవియర్గా, లేదంటే వాళ్ళకి అండగా ఉండేటటువంటి రక్షకుడుగా ఇటు జగన్మోహన్ రెడ్డి. బట్ ప్రజల్లో అతను ఒక నేరమే చేశాడా, 4 నేరాలే చేశాడా, రౌడీ షీట్ ముందు పెట్టారా తర్వాత పెట్టారా పక్కన పెడితే, అసాంఘిక శక్తులు ఎవరినైనా సరే వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షిస్తే మారరు, చితక బాదాల్సిందే, కన్నుకి కన్ను పన్నుకి పన్ను అనే ఆలోచన సమాజంలో పెరిగింది. బికాజ్ ఆఫ్ క్రైమ్స్, మన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్న నేరాలు. అలాంటి వాళ్ళు అది కోరుకుంటున్నారు 100కి 70-80% మంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇలాగ చేయడం కరెక్ట్ కాదు, ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు అన్నటువంటి జగన్ మాటలు చంద్రబాబుకి కితాబిచ్చినట్టు. ఎట్లాగా బాబు లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా చేస్తున్నాడు, అసాంఘిక శక్తుల్ని కొట్టిస్తుంటే అది తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అసాంఘిక శక్తులకు అండగా నిలబడుతున్నాడు అన్నటువంటి సంకేతం ఇవ్వడం ద్వారా చంద్రబాబుని గెలిపించినట్టయింది. ఆ పాయింట్లో సర్టిఫికెట్ ఇచ్చినట్టయింది జగన్మోహన్ రెడ్డి.